fervently wish no misery ever came near anyone. Yet it is misery alone that gives us an insight into the depths of our lives. Does it not? ఎవరిని ఏ రకమైన దుఃఖము దరిచేరకూడదని హృదయపూర్వకంగా కోరుకుంటాను. అయితే జీవితపు లోతుల్ని తరచి చూడగల అంతర్దృష్టిని ప్రసాదించేది దుఃఖమే కదా, కాదంటారా? Do not be dragged away out of this Indian life. Do not for a moment think that it would be a better for India if all the Indians dressed, ate and behaved like any other race. పాశ్చాత్య ప్రపంచపు మోజులో భారతీయ సంస్కృతిని విస్మరించకండి. భారతీయులంతా ఇతర దేశాల వేషభాషలను, ఆహారపు అలవాట్లను, ఆచార వ్యవహారాలను అనుకరిస్తే మంచిదని క్షణమైనా అనుకోకండి. Social life in the West is like a peel of laughter, but underneath it is a well, it ends in a sob. In India, it is sad and gloomy on the outside, but underneath are carelessness and merriment. పాశ్చాత్య ప్రపంచంలో జీవితం పైకి నవ్వులమయంగా ఉంటుంది, కానీ లోపలంతా విషాదం. చివరికి అది వేదనగా పరిణమిస్తుంది. భారతీయ సమాజం నిరాశ, నిస్పృహలు ఆవరించినట్లు కనిపిస్తుంది, కానీ లోపలంతా ఉదాసీనత, ఉల్లాసాలతో నిండి ఉంటుంది. God blesses those families where women are happy and well treated. స్త్రీలు ఆదరించబడుతూ ఆనందంగా ఉన్న కుటుంబాలపై పరమేశ్వరుని కృప ప్రసరిస్తుంది. The ideal of womanhood in India is motherhood, that marvelous, unselfish, all-suffering, ever-forgiving mother. బాధలన్నింటినీ సహిస్తూ, అనుక్షణం క్షమిస్తూ, నిస్వార్థానికి మారుపేరైన మాతృత్వమే భారతీయ నారీమణులకు ఆదర్శం. It is only in the homes of educated and pious mothers that great men are born. విద్యావంతులై పవిత్రతకు ప్రతిరూపాలైన మాతృమూర్తుల గృహసీమలు మాత్రమే చిరస్మరణీయులకు జన్మస్థానాలుగా వెలుగొందుతాయి.